అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం కోకో గింజల ధర ఒప్పంద నిర్ణయం ప్రకటించాలని కోరుతూ ఈ నెల 28న కోకో రైతుల చెల్లో గుంటూరు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామని, కోకో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఆదివారం విజయరాయి గాంధీనగర్లోని కోకో తోటలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 28న ఉదయం 10 గంటలకు గుంటూరు చుట్టుగుంటలోని ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ముందు జరిగే కోకో రైతుల ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో 75,000 ఎకరాల్లో కొబ్బరి, ఆయిల్ ఫామ్ అంతర పంటగా కోకోను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్ ధరకు అదనంగా ధర ఇచ్చి కోకో గింజలు కొనుగోలు చేసిన కంపెనీలు నేడు సిండికేట్గా మారి కోకో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో రైతుల చెల్లో గుంటూరు ధర్నాలో కోకో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, కొసరాజు రాధాకృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్ బాబు, నాయకులు నాగరాజు శ్రీనివాసరాజు, కె రామిరెడ్డి, పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోకో రైతుల ఐక్యత ఇవ్వాలి. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజలకు అంతర్జాతీయ. ఈ నెల 28వ తారీఖున అనగా రేపు కోకో రైతులు అందరూ కలిసి చెలో గుంటూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గుంటూరులోని చుట్టుగుంట వద్ద ఉన్న ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వద్దకి కోకో రైతులందరూ కూడా వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఉదయం 10 గంటలకల్లా చుట్టుగుంట వద్ద ఉన్న గుంటూరులోని చుట్టుగుంట వద్ద ఉన్న ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ గారి కార్యాలయం వద్దకి కోకో రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోకో రైతులు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర రావడం లేదు. కంపెనీలు రోజు రోజుకి ధర తగ్గించి వేస్తూ ఉన్నాయి. ఇటీవల కూడా కిలో 550 రూపాయలకి కోకో గింజలు కొనుగోలు చేసి ఇవాళ మళ్ళీ 500కే కొనుగోలు చేస్తూ ఉన్నాయి. అంటే మిగతా చాలా కంపెనీలు కూడా రేట్లు బాగా తగ్గించేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చిన్న రైతుల దగ్గర అయితే 400కి 420 రూపాయలకే కొనుగోలు చేస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కౌలు రేట్లు పెరిగి, పెట్టుబడులు పెరిగి ఇవాళ కోకో రైతులు నష్టపోతున్న పరిస్థితి ఇవాళ ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఏప్రిల్ 3వ తారీఖున రాష్ట్ర గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారి సమక్షంలోనే ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే మేము ఏప్రిల్ 7వ తారీఖున రేట్ల నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. మరి ఇంతవరకు రేట్ల నిర్ణయం ప్రకటించలేదు. దీనివల్ల కంపెనీలు ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా కోకో రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి రేపు మేము ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వద్దకు వెళ్తా ఉన్నాం. కాబట్టి కోకో రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.